శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ రాజ్యసభలో కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి పాస్ కావడానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓబీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది, సహేతుకమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ ని అందరినీ కలిసాం. వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేయించుకునే కార్యక్రమం సీరియస్ గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం. దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలా మంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్ గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బందీగా చేయగలిగాం. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవడం కోసం, పాస్ చేయడం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రకారంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన రిప్రజెంటేషన్ చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. కలవటమే కాదు, మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం. ఎంత పకడ్బందీగా ఎంపిరికల్ డాటాని కేవలం ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేస్, అనుభవాలు, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని చేసినటువంటి కార్యకలాపాలు, ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం, ఆ క్వశ్చనర్
తయారు చేసే కంటే ముందు అన్ని జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ పెట్టినటువంటి సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో పెట్టినటువంటి స్టేక్ హోల్డర్స్ సమావేశాలు, అందరి ఆలోచనలు పరిగణలో తీసుకుని ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి బుక్లెట్, ఆ బుక్లెట్ క్వశ్చనర్ తర్వాత ఇచ్చినటువంటి కోడింగ్ నెంబర్స్ తో సహా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి విధానం, బ్లాక్స్ చేసినటువంటి ఎన్యూమరేషన్ చేసినటువంటి ఆ బ్లాక్స్ 150 హౌసెస్ తో ఒక ఈచ్ బ్లాక్ చేసినటువంటి విధానం, ఈచ్ బ్లాక్ కి ప్రభుత్వ పరంగా మేము నియమించినటువంటి అధికారులు, ఆ విధానం, ఆ తర్వాత డేటా ఎంట్రీ విధానం, దాన్ని నిక్షిప్తం చేసిన విధానం, మొత్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా కేబినెట్ పెట్టిన విధానం, ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విధానం, ఆ తర్వాత మొత్తం ఈ సమాచారాన్ని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ కి అనలైజ్ చేయమని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఆ కమిటీ మాకు అందించినటువంటి రిపోర్ట్ తో సహా పూర్తిగా వారందరికి వివరించి ఇంత పకడ్బందీగా, ఇంత స్పష్టంగా, ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసిన దాని ద్వారా మేము ఈరోజు దేశంలో పార్లమెంట్ లో తెలంగాణ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఇది మొత్తం డేటా స్టాటిస్టిక్స్ తో సహా ఇస్తా ఉన్నాం. దయచేసి మీరంతా కూడా చాలా సందర్భాల్లో మేము నమ్ముతాను, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఇక్కడ 42% సంబంధించి రిజర్వేషన్ కి సభలో మద్దతు ఇచ్చారు. అట్లాగే ఆ సభ్యులు సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో అక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. అట్లాగే ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి వారు ఇక్కడ మద్దతు ఇచ్చారు. అట్లాగే రేపు పార్లమెంట్ లో కూడా వారికి కూడా రాజ్యసభలో కొద్దిమంది సభ్యులు ఉన్నారు. అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు పూర్తిగా అందరూ కలిసి వచ్చి దీన్ని పాస్ చేయడానికి సహకరిస్తారని, కలిసి వస్తారని ఆశిస్తున్నాం. మీకు మేము ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక స్టాటిస్టిక్స్ తో ఇచ్చినటువంటి సమాజంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఇచ్చాం. అట్లాగే కులాల వారీగా మేము తీసుకొచ్చినటువంటి సంఖ్యను కూడా ఇచ్చాం. అంటే ఓసీస్ ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇట్లా మైనార్టీలు ఎంతమంది, ఈ సంఖ్యాపరంగా పూర్తి సమాచారాన్ని శాసనసభలో క్యాబినెట్ లో కూడా పెట్టాం, బయటకు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇచ్చినటువంటి వాటి ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా పెద్ద ఎత్తుంది. దాదాపు 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైనటువంటి సమాచారం. ఆ సమాచారాన్ని మొత్తాన్ని దాన్ని పూర్తిగా సంపూర్ణంగా అనలైజ్ చేసి, అనలైజ్ చేసినటువంటి సమాచారాన్ని భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రజలకు అందించాలనేదే మా ఆలోచన. అది కేవలం మేము ఒక్కళ్ళే చేయటం కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చాం. ఇండిపెండెంట్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ ఫరాట్ గారు లాంటి వాళ్ళు, కంచె అలే గారు లాంటి వాళ్ళు, ఇటువంటి నిష్ణాతులకి ఒప్పచెప్పాం. వాళ్ళు అనలైజ్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా మొన్న 19th రోజు సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని భవిష్యత్తులో